ఒక నిమిషం రామకృష్ణ గారు, మరి రేపేంటో జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినం అని రేపు పాటిస్తున్నారంట. అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ప్రోగ్రాం పిలిచాడు ఆయన. ఏంటో ఆ వెన్నుపోటు ఏంటో, మరి ఎవరిని వెన్నుపోటు పొడిచారని ఆయన ఉద్దేశము మీకు ఏమైనా అర్థమైందా సార్? ఇక్కడ జగన్ గారు రేపు చేపట్టబోయే కార్యక్రమం ఎన్నుపోటు దినం. ఎన్నుపోటు దినం ఎవరికి? ప్రజలకా? నీకొక్కడికేనా? లేదా నీ బ్యాచ్కా? ఇక్కడ నిన్ను జూన్ 4వ తారీఖున 2024లో నిన్ను ప్రజలు దింపేశారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును నువ్వు ఎన్నుపోటు దినంగా పరిగణిస్తున్నావు అంటే నీకు ప్రజాస్వామ్యం పట్ల కానీ భారత రాజ్యాంగం పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఏమాత్రము గౌరవం లేదు. అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే ప్రజలు నన్ను వెన్నుపోటు పొడిచారు అనుకుంటాడు. ఇక దాని మీనింగ్ ఏంటి? ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నాడు. జూన్ 4 అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాదే, జూన్ 12 కదా అది. ఆయన జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. ఆ రోజు నుంచి నువ్వు ఎక్కేయాలి. ఆ రోజుకు నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నువ్వే కదా, నీ పిండాకుడు నువ్వే పెట్టుకుంటే ఎట్లా? రేపు దినం కదా, నేనదే అంటున్నా, నీ దినానికి నువ్వే పెట్టుకుంటే ఎట్లా? ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నానండి సార్, ఇప్పుడు ఎన్నుపోటు దినాన్ని నువ్వు బీజేపీకి కూడా ఇస్తావా? బీజేపీ పేరు ఎత్తడు అసలు. నేను అంటున్నది ఏంటంటే ఆ రోజు మేము 2 ఓట్లు వేసాం. ఆ 2 ఓట్లలో ఒకటి సెంట్రల్కి వేసాం, ఒకటి స్టేట్కి వేసాం. అవి ఈరోజు సెంట్రల్లో బీజేపీ అలయన్స్ ఉంది, స్టేట్లో ఎన్డీఏనే ఉంది. 2 చోట్ల ఒకే గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ఎన్నుపోటు దినం అంటే మీరు బీజేపీని కూడా నరేంద్ర మోడీ గారిని కూడా ఎన్నుపోటుదారుడు అనగల దమ్ము ఉందా? రేపు నువ్వు కేంద్ర ప్రభుత్వం పైన కూడా రేపు నువ్వు కలెక్టర్లకు మెమోరాండం ఇస్తున్నావా? మేము అది అడుగుతున్నాం. ఒక్క స్టేట్ గవర్నమెంట్ టార్గెట్ చేసి నువ్వు ఈ విధంగా మాట్లాడడంలో నీ ఉద్దేశం ఏంటి? డ్యూయల్ రోల్ ఏంటి? నీ అపరిచిత మూమెంట్ ఏంటి? ప్రజలకు కావాల్సింది నిజం. నువ్వు ఒక్క రూపంలో కనపడు అందరికీ. ఈ డ్యూయల్ రోల్ ఏంటి? అది వద్దు. నువ్వు సక్రమంగా పోరాటం చేస్తావా? మగాడిగా చెయ్యి. ఎందుకంటే అంటుంటావు రాయలసీమ బిడ్డని, మడమ మాట తప్పను, మడమ తిప్పను, ఎన్ని సినిమాలు ఎన్ని డైలాగులు చెప్తున్నావు నువ్వు. మాకు అదే రేపు ఎన్నుపోటు దినమని బీజేపీ గవర్నమెంట్ పైన కూడా నువ్వు బీజేపీ వాళ్ళ ప్రస్తావన చేసి రేపు నువ్వు మెమోరాండం ఇవ్వగలవా? ఎంఆర్ఓ ఆఫీసులోను, కలెక్టర్ ఆఫీసుల్లోను, కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా నువ్వు తప్పు పట్టగలవా? ఎందుకంటే ముఖ్యమైనది ఏంటంటే ఇందులో లాజిక్ క్వశ్చన్ ఏంటంటే, నిన్ను అధికారంలో దింపేసినందుకు ప్రజలు నిన్ను వెన్నుపోటు పొడిచారని నువ్వు ప్రజల్ని నిందిస్తున్నావు, ప్రజల్ని వెన్నుపోటుదారులు అంటున్నావు డైరెక్ట్ గా నువ్వు ప్రజల్ని. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటుదారులు అంటున్నాడు, రేపు ప్రజలకు వ్యతిరేకంగా ఆయన ఈ వెన్నుపోటు దినం చేస్తున్నాడు. అంతేనా రాజేష్ గారు? ఇంకేమైనా ఉందా? అంతే కదండి, మరి దాని అర్థం అదే వస్తుంది. అదే వస్తుంది. మరి ఇది ప్రజలు అర్థం చేసుకుని రేపు ఆ వెన్నుపోటు దినాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ప్రజల మీద ఉంది. ప్రజలే తిప్పికొట్టుకోవాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారు. అండ్